సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పక్కన సగం కాలిన మృతదేహం లభ్యమైంది. మృతుడు శేఖర్ టాటా ఎస్ చాలిన్ అద్దెకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2 రోజుల క్రితం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన ముత్తంగి రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో మృతదేహంగా కనిపించాడు. మృతుడు వికారాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం ఇస్నాపూర్లో అద్దెకు నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉండగా భార్య ప్రస్తుతం గర్భిణీగా ఉన్నట్లు సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లోజ్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సిఐ వినాయక రెడ్డిలు పరిశీలించారు. ఇది హత్య, ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.